హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి బిర్యానీ చికెన్ కర్రీ అండి. సో మనకి గ్రేవీ కర్రీ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, సింపుల్గా బిర్యానీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం పదండి. హలో హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి ఒకటి కాదండి, రెండు. నేను యాక్చువల్గా ఇంటికైతే చుట్టాలు వచ్చేసారు. సో వాళ్ళ కోసమైతే నేను బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. సో వీటికి కావాల్సిన ఐటమ్స్ అయితే నేను రెడీగా పెట్టేసుకున్నానండి. అదేవిధంగా రైస్ని కూడా నేను హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. సో ఇప్పుడైతే నేను రెసిపీస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను, చూడండి. ఓకేనండి, నేను ఇక్కడ బిర్యానీకి అయితే 2 గ్లాసుల రైస్ని అయితే తీసేసుకున్నాను. సో ఎగ్జాక్ట్గా 2 గ్లాసుల రైస్కి అయితే ఇవి అయితే సరిపోతాయండి. ఒక జాజికాయ, 2 స్టార్ పూలు, 2 యాలకులు, 1 లవంగాయ, ఇదిగండి జాపత్రి ఆకు, దాల్చిన చెక్క, ఇవైతే ఎగ్జాక్ట్గా సరిపోతాయి. అదేవిధంగా ఇదిగోండి 1 క్యారెట్ తీసుకున్నాను, 5 పచ్చిమిరకాయలు, 2 టమాటాలు, 1 బంగాళదుంప, 1 ఆనియన్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే మన బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను, చూడండి. గ్యాస్ పైన అయితే నేను డిష్ పెట్టేసుకున్నానండి. దీనిలోకి నేను అయితే ఆయిల్ అయితే వేసేస్తున్నాను, చూడండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు అయితే వేస్తున్నానండి బిర్యానీలోకి. ఓకేనండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. దీనిలోకి నేను బిర్యానీ ఐటమ్స్ అయితే వేసేసాను, చూడండి. అవి లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి. ఇవైతే ఎగిపోయాయండి. దీనిలోకి నేను వచ్చేసి ఆనియన్ వేస్తున్నాను, చూడండి. ఆనియన్ అయితే వేగిపోయాయండి. దీనిలో నేను ఇప్పుడు వచ్చేసి పొటాటో యాడ్ చేస్తున్నానండి. పొటాటో వేసుకుంటే పొటాటో వేగిపోయిందండి. ఇప్పుడైతే క్యారెట్ యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీనిలో వచ్చేసి నేను టమాటాను, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, ఇవన్నీ చక్కగా అయిపోయి దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనండి, ఇప్పుడు దీనిలో నేనైతే 1 టేబుల్ స్పూను బిర్యానీ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 2 రెల్లల కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను, చూడండి. అదేవిధంగా కొంచెము సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకున్నానండి. ఓకేనండి, నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో వాటర్ పోసేస్తున్నానండి. నేను 2 గ్లాసులు రైస్ అయితే తీసేసుకున్నాను కాబట్టి నేను జస్ట్ 3.5 గ్లాసులు మాత్రమే పోస్తానండి. నార్మల్ రైసే, కానీ సోనా మసూరి రైస్ అండి, అందుకని నేను 3.5 గ్లాసులు అయితే పోస్తున్నాను, చూడండి. ఓకేనండి, దీనిలో నేను ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ని అయితే వేస్తున్నాను. అంటే 1 టేబుల్ స్పూన్ వేసానండి, తర్వాత చూసుకొని వేసుకోవాలి. ఓకేనండి, చూసారు కదా, వాటర్ అయితే చక్కగా తెరిలిపోతున్నాయి. దీనిలో మనం వచ్చేసి రైస్ని యాడ్ చేసుకోవాలి, అంతేనండి. ఓకేనండి, ఇది అయితే ఉడికిపోతుంది. ఇది ఉడికే లోపల నేను పక్కన అయితే చికెన్ కర్రీ పెట్టేసుకుంటాను, చూడండి. ఓకేనండి, నేను చికెన్ కర్రీకి అయితే బాణీ పెట్టేసుకున్నాను. దీనిలో వచ్చేసి ఆయిల్ పోస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసేసుకున్నాను. ఓకేనండి, ఆయిల్ అయితే కాగిపోయింది. ఆనియన్స్ అయితే యాడ్ చేసేస్తున్నానండి. ఆనియన్స్ త్వరగా మగ్గడానికి నేను 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేసేస్తున్నానండి. ఆనియన్స్ అయితే వేగిపోయాయండి. దీనిలో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. ఓకేనండి, ఇప్పుడు దీనిలో వచ్చేసి నేను చికెన్ యాడ్ చేస్తానండి. ఓకేనండి, ఇప్పుడైతే నేను ఒక మిక్సీ బౌల్ తీసుకొని దానిలో 2 టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నానండి. అదేవిధంగా 10 జీడిపప్పు పురుగును కూడా దీనిలో వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి. చికెన్ చూసారుగా చక్కగా ఉడికిపోయిందండి. రైస్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, చక్కగా రైస్ కూడా రెడీ అయిపోయింది. చికెన్ ఈ వాటర్తోనే చక్కగా ఉడికిపోయిందండి. దీనిలో మనం టమాటా పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను, చూడండి. టమాటా పేస్ట్ని అయితే దీంట్లో వేసానండి. ఓకేనండి, దీనిలో 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసాను. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ అండి, సారీ, హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేస్తున్నానండి.
అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, చక్కగా అయితే రెడీ అయిపోయింది. ఓకేనండి, దీనిలో నేను ఒక టీ గ్లాస్ కూడా కాదండి, 1/2 టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకేనండి, దీనిలో నేను వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ అయితే చికెన్ మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకేనండి, ఒకసారి అయితే మూత తీసి చూసేయండి. మన చికెన్ కర్రీ అయితే చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. సో కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఆయిల్ సపరేట్ అయిపోయిందంటే కర్రీ అయిపోయినట్టేనండి. సో మనమైతే ఇప్పుడు బిర్యానీ చికెన్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ అయితే చూసేద్దాం చూడండి. సో బిర్యానీ కూడా చక్కగా ఉడికిందండి. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనమైతే వడ్డించేసుకొని తినేయడమేనండి. కర్రీ కూడా అయిపోయిందండి. ఇంకా నేనైతే గ్యాస్ అయితే ఆపేస్తున్నానండి. ఓకే, ఫైనల్గా అయితే మన చికెన్ కర్రీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మాకు చక్కగా వర్షం కూడా వస్తుందండి. వేడివేడిగా అయితే మేము తినేస్తున్నాము. సో మీరు కూడా ఇలా సింపుల్గా ఒకసారి అయితే ట్రై చేసి కర్రీను బిర్యానీ ఎలా ఉన్నాయి ఏంటన్నది నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.